ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు ప్రతిపక్షం లేదు, కానీ సభ మాత్రం చాలా హాట్గానే జరుగుతుంది. అయితే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, కానీ అడుక్కోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూటమి నేతలు చేసినటువంటి వాదన. ఇదే అంశంపై డెప్త్ గా డిస్కస్ చేద్దాం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారితో. సీతారాం గారు నమస్తే, వెల్కమ్ టు డైట్ న్యూస్. ఏంటి యాజ్ ఏ ఫార్మర్ స్పీకర్ గా ప్రస్తుతం సభ జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే మీ కామెంట్ ఏంటి సీతారాం గారు? కామెంట్ ఏముంది, నో అపోజిషన్, నో రిప్లై. వాళ్ళని వాళ్ళే అనుకోవడం, వాళ్ళని వాళ్ళే చెప్పుకోవడం. ఇదొక హౌసా, ఇదొక సభ నడుస్తుందా? ఏదో నడుస్తుంది నడవనివ్వండి. దాంట్లో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే, అడుక్కుంటే రాదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్. చంద్రబాబు నాయుడు ఏ కామెంట్ ఏం చేస్తాడయ్యా? ప్రతిపక్ష నాయకుడు అడుక్కోవాలా? ఏమండి, ఈ జనార్దన్ రెడ్డి ఉంటారు ఎంతమంది, 21. ఇప్పుడు ఇవ్వలేదా అపోజిషన్? చెప్పండి. ఈవెన్ తమిళనాడులో 5గురికి అపోజిషన్ ఇవ్వలేదా? ఒక్కరిస్తే ఇవ్వలేదా? ఢిల్లీలో బీజేపీకి ఇచ్చాడు. ఢిల్లీలో బీజేపీ కాదు, ఇప్పుడు మన ఢిల్లీలో మన టీడీపీ అప్పుడు మాధవ్ రెడ్డి గారు 35 మంది ఉంటే 36 మంది ఉంటే ఇవ్వలేదా అపోజిషన్? ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది అడుక్కోవాలా? అడుక్కుంటూ ఇచ్చేదా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళాం, లెట్ కోర్టు విల్ డిసైడ్ థింగ్స్. కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని, లేకపోతే ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వాల్సిందేనని అనేటువంటిది మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందా లేదన్నటువంటి కాదు. కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎందుకు వెళ్తాం? న్యాయం కావాలని ఇస్తాం, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల్లోకి వెళ్ళాలనే వ్యూహం రచిస్తోంది వైసీపీ అనేటువంటిది ఓకే. తర్వాత మేము అసెంబ్లీకి వెళ్ళినప్పుడు జనం బయట, జనంలోనికి ఎట్ ఎనీ మూమెంట్ వి విల్ గో. వాట్ ఈస్ దేర్? వెళ్తామయ్యా, ప్రజలే వేదిక మీద చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ జనంలోనికి వెళ్ళడం లేదా? ఆయన వెళ్ళింది తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలా? ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అయిపోయిన తర్వాత మీరంతా మాట్లాడుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది డిజిటల్ బుక్ గురించి. రెడ్ బుక్ ప్రత్యామ్నాయంగా డిజిటల్ బుక్, లేకపోతే కార్యకర్తలను కాపాడుకునేందుక? మీరు ఎలాగనుకుంటే అలాగే. రెడ్ బుక్ ప్రత్యామ్నాయంగా కార్యకర్తలకి కాపాడుకోవడానికి అది కాదు. కార్యకర్తలు కాపాడుకోవడానికి మేము చేయాల్సిన పని మేము చేస్తాము. దాంట్లో రెడ్ బుక్, మన డిజిటల్ బుక్ ఒక ఇష్యూ. దానికోసం ఇంకా 3 ఏళ్ళు ఉంది కూటమి పాలన. 30 ఏళ్ళు ఉండదండి, ఇంకో 15 ఏళ్ళు కూడా వాళ్ళే ఉంటామంటారు. 15 ఏళ్ళు వాళ్ళు అంటారు, తప్పేముంది? వాళ్ళు అంటారు, అనుకోవడంలో తప్పేది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయినా కూడా సభ చాలా చప్పగా కొనసాగుతుంది అనుకుంటున్నారు. సభలో లేకపోయినప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి వెళ్తాము, తేల్చుకుంటాము, అదే వైసీపీకి దీవెనంటున్నారు. ఇది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారితో ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ హనుతో విజయ్ సాధు.